గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. నవంబరు 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. ఇలా మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. త్వరలోనే సూర్య సంచారంలో మార్పు ఉండబోతుంది. ఈ మార్పు కారణంగా ఏ రాశులకు లాభాలు కలుగుతాయి, ఏ రాశిలో వారు ఎలాంటి మార్పులను చూడొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. సూర్యుడు ఆత్మ, ధైర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. సూర్యుని నక్షత్రం సంచారంలో మార్పు కొన్ని రాశి చక్రాల జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. ఈ సమయంలో రాశుల వారు అదృష్టంతో పాటు ఆర్థిక, వృత్తిపరమైన పురోగతిని పొందుతారు. మరియు ఇక సూర్య నక్షత్ర సంచారంలో మార్పు వల్ల ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి. అనురాధ నక్షత్రంలో సూర్యుడు. ఈ రాశులకు లాభాలు. మొదటిగా మిథున రాశి. సూర్య నక్షత్ర సంచారం మిథున రాశి వారికి మంచిది. ఈ సమయంలో మీ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో పూర్తి కాని పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతిని చూస్తారు. డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అదృష్టం మీతో ఉంటుంది. రెండవది సింహరాశి. సూర్య సంచారం సింహరాశి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో పనిచేసే వ్యక్తులు పదోన్నతులతో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సంబంధాలలో తీవ్రత, సాన్నిహిత్యం ఉంటుంది. సంపదకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవచ్చు. మీరు పలుకుబడి కలిగిన వ్యక్తులను కలవచ్చు. కోర్టులో విజయ సంకేతాలు కనిపిస్తాయి. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సూర్య సంచార సమయం ముఖ్యమైనది. ఈ సమయంలో మీకు కావలసినది మీకు లభిస్తుంది. మీరు భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా మీ కల సాకారం. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టవశాత్తు పనులు పూర్తవుతాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధైర్యం పెరుగుతుంది. మీ రాశి ఏదో కామెంట్లో చెప్పండి, రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.